నమస్తే, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు నేను జీ కొండూరు గ్రామం దగ్గర ఉన్నానండి. మనకి జీ కొండూరు గ్రామం దగ్గర NH-221 హైవే మీరు చూస్తుంది. NH-221 హైవే ఇది అలా మైలవరం వెళ్తుందండి. ఇదే కాకుండా మనకి ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 150 మీటర్స్లో అక్కడ తాడి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. మనకి ఈ NH-221 కాకుండా ఆ బైపాస్ రోడ్డు కూడా మనకి ఇబ్రహీంపట్నంకి వెళ్తుందండి. మనకి ఈ 221 నేషనల్ హైవేకి ఆనుకొని పొదరిల్లు గ్రాండ్ అనే CRDA వెంచర్ ఒకటి లాంచ్ చేశారండి. ఈ వెంచర్ మనకి ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 150 మీటర్స్ వస్తే కనిపిస్తుంది కదండి కాంపౌండ్ వాల్తో, అది CRDA వెంచర్ అండి. మన ఆ వెంచర్ గురించి డీటెయిల్స్ ఆ వెంచర్ యొక్క మార్కెటింగ్ మేనేజర్తో మాట్లాడి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దామండి. అందుకంటే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మీకు మరిన్ని మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొచ్చే అవకాశాన్ని ఇవ్వండి. ఇప్పుడు మన వెంచర్ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ చూద్దాం రండి. హాయ్ సార్. హాయ్ అండి. ఓకే, మనతో ఇప్పుడు మార్కెటింగ్ హెడ్ రాజు గారు ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ గురించి, ఆ చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, మీరు ఇక్కడ ఈ ప్రాజెక్టు వేయటానికి కారణం, అలాగే ఈ చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి, ఆ డెవలప్మెంట్స్ గురించి ప్రాక్టికల్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఖచ్చితంగా అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చి ఇప్పుడు మనకి జీ కొండూరు ఊరిలో ఉంటుంది. ఓకే. సో మీరు చూస్తే సరౌండింగ్స్ మొత్తం జీ కొండూరు హౌసెస్ ఇవి. ఓకే. మనకి కనిపించేది నేషనల్ హైవే 221 అండి. అంటే మనం ఇప్పుడు విజయవాడ నుంచి వెళ్ళే ప్రతి బస్ కానీ తిరువూరు, మైలవరం, భద్రాచలం వెళ్ళే బస్సులన్నీ ఈ రోడ్లోంచి వెళ్తాయి సార్. ఓకే సార్. సో మనకి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది చూడండి. ఓకే. జస్ట్ 100 మీటర్స్ లోనే మనం బస్ దిగి వెంచర్ లోకి వచ్చేయచ్చు. ఈజీ కనెక్టివిటీ, చాలా ఈజీ కనెక్టివిటీ సార్. తర్వాత మనం సరౌండింగ్ డెవలప్మెంట్ చూసినట్లయితే మనకి ఇక్కడ నుంచి క్యాపిటల్ మెయిన్ ఇప్పుడు ఏదైతే మనకి అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ క్యాపిటల్ ఏరియాకి మనం ఎగ్జాక్ట్ గా 19 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వెళ్ళిపోతాం సార్. ఓకే. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇబ్రహీంపట్నం 10 కిలోమీటర్లు, అక్కడ నుంచి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గరికి ఒక 4 కిలోమీటర్స్, అక్కడ నుంచి మనం కృష్ణానది మీద 5 కిలోమీటర్లు. సో టోటల్ గా 19 కిలోమీటర్స్ లో అంటే అప్రాక్సిమేట్ గా ఒక 25 మినిట్స్ లోనే మనం అమరావతి మెయిన్ ఏరియాకి వెళ్ళిపోతాం, క్యాపిటల్ ఏరియాకి. అది మనకి చాలా ఈజీ. తర్వాత ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే వేస్తున్నారు. ఓకే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏంటంటే చాలా మంది ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే అని అంటారు. ఇది జక్కంపూడిలో స్టార్ట్ అయ్యి విజయవాడ జక్కంపూడి ఊరు దగ్గర స్టార్ట్ అయ్యి మన కౌలూరు, పినపాక, జీకొండూరు, మదిర, ఖమ్మం, వరంగల్, నాగపూర్ వెళ్ళే హైవే సార్ ఇది. సో టోటల్ గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఖమ్మం వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ మనం హైదరాబాద్ రోడ్ లో